members, sir. నా పేరు పోగుల రాంబాబు, వైదేహీనగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ సాయిస్థల్ అంటే వైదేహీనగర్ సాయిబాబా గుడి యందు ఉండేటువంటి సెల్లార్లో ఈ సాయిస్థల్లో ఉండే సెల్లార్ నందు మేము గత 30 నెలల నుంచి ఓజోన్ హాస్పిటల్స్ వారి సహకారంతో గుడివారి నేతృత్వంలో మా ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా ఈ మెడికల్ క్యాంప్స్ అనేటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్స్లో వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీసుల్లో ప్రతిసారి కూడా వారు బీపీ, షుగర్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఐడెంటిఫై చేసి చెప్పడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అట్లాగే ప్రతి క్యాంప్లో అంటే ప్రతి నెల సెకండ్ గురువారం నాడు ఈ క్యాంప్ అనేటువంటిది చక్కగా నిర్వహిస్తున్నారు. అది కూడా పొద్దున 8:30 నుంచి 12 గంటల దాకా నిర్వహిస్తున్నారు. ఆ క్యాంపులో చాలామంది వారి యొక్క వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు. దీంట్లో ఆ ఓజోన్ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు జనరల్ ఫిజిషియన్, ఒకసారి జనరల్ ఫిజిషియన్, ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, ఇంకోసారి స్కిన్ డాక్టర్ గారు, ఇంకోసారి డెంటల్ డాక్టర్ గారు, అలా ప్రతి నెల ఒక్కొక్కరు మార్చి రావడం, వారు ఉచిత సేవలను అందిస్తున్నారు. వాటిని ఇక్కడ చక్కగా వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా వారు ఇక్కడ చేసిన టెస్ట్లో ఈ బిఎన్ఎడ్ డివిజన్లోనే ఎవరూ చేయనటువంటి ఒక బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా అది ఖర్చుతో కూడుకుంది. అట్లాంటి టెస్టులు కూడా వారు నిర్వహించడం జరిగింది. అట్లాగే సిపిఆర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ హృద్రోగంతో చనిపోతున్నారు. ఆ చనిపోయినప్పుడు కొంతమందికి శ్వాస ఉండి బతికే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాపాడుకోలేని తరుణంలో అది ఏ విధంగా మనం వాళ్ళని కాపాడొచ్చు అనేటువంటి దాని గురించి వీళ్ళొక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో కూడా వైదేహీనగర్లో ఉండేటువంటి కాలనీవాసులు, చుట్టుపక్కల ఉండే కాలనీవాసులకు అవగాహన కల్పించి సిపిఆర్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి చాలామంది కూడా దాన్ని నేర్చుకొని వాళ్ళు ఆ విధంగా వచ్చి ఆ నేర్చుకోవడం వల్ల కొంతమందిని రక్షించగలుగుతున్నారు. ఈ హృద్రోగం నుంచి అంటే ఆ స్పాట్లో వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళు మనం కాపాడవచ్చు అనేటువంటి వాళ్ళు చక్కటి అవగాహన చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి జలమండలిలో కానీ, విద్యుత్ శాఖల్లో కానీ, తర్వాత జిహెచ్ఎంసీలో కూడా చాలామంది కూడా అక్కడ ఉండేటువంటి కార్యాలయాల్లో కూడా ప్రోగ్రామ్స్ వీళ్ళకి పెట్టడం జరిగింది. ఎంతోమంది వినియోగించుకుంటున్నారు. అందుకని వీళ్ళతోటి ఇప్పుడు నాకు కూడా వీళ్ళ సహకారంతో చేస్తున్నాము. అలాగే ముందు కూడా వీళ్ళు మాకు ఈ విధంగా సహాయ సహకారాలు అందించి ఉచిత సేవలను వాళ్ళు అందిస్తారని అందరూ వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 80 నుంచి 120 మంది దాకా ప్రతి నెల ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మన మేనేజర్ గణేష్ గారు, ఓజోన్ హాస్పిటల్స్ మేనేజర్ గణేష్ గారి పూర్తి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయి. వారికి మా కాలనీ అసోసియేషన్ తరఫున, మా కాలనీ వాసుల తరఫున, ఇక్కడ ఉండేటువంటి భక్తులు కానీ ఈ ఆలయ కమిటీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.